చేరింది, ఆమె వాయిస్ వినపడింది. తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే, పిడుగురాళ్ళలో కాదు, మాచవరం గ్రామం వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నారు. ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాళ్ళని అక్కడికి మాచవరంలోని 3 కానిస్టేబుల్స్ పోయి, అతనికి అసలే కాలు బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, అతన్ని ఎత్తికెళ్లి కిడ్నాప్ చేసి, ఇలా ఒక్కొక్కళ్ళ ఘట్టం. ఇంకో కౌన్సిలర్ హైదరాబాద్లో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా. ఏముంది, చిన్న ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ గెలిచినందువల్ల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోరు కదా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోరు కదా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంకేతం పంపించుండొచ్చు. ఎస్, ఎవరుంటారో మెజార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలని ఒక మంచి సంకేతం. మరి వయసులో పెద్దవాడు, అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకేతం ఇచ్చుండొచ్చు, కానీ ఇవ్వలేదే. చిన్న ఎన్నికను కూడా మేము రాజకీయం చేస్తాం, వదలం, భయభ్రాంతులు చేస్తాం, డబ్బులు ఇచ్చి కొంటాం, ఎట్టన్నా మేము గెలవాలి. గతంలో ఇలా జరగలేదే. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 120, 130